హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బాలాభిమాని ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు. మనిషి జీవితం నీటి బుడగలు లాంటిది అంటుంటారు. అప్పటి వరకు సరదాగా గడిపిన వారు కూడా ఉన్నట్టుండి మృత్యువు ఒడిలోకి చేరుకుంటారు. నా అనుకున్న వారికి తీవ్ర శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచి వెళ్తుంటారు. అన్నీ అనుకోని ప్రమాదాలు కారణంగా అర్ధాంతరంగా తనువు చాలిస్తుంటారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో విషాదకర ఘటన ఒకటైతే చోటు చేసుకోవడం జరిగింది. గొంతులో వేరుశనగ గింజ అంటే పల్లి గింజ ఇరుక్కొని 18 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటూ పల్లి గింజను నోట్లో పెట్టుకున్న చిన్నారి అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన ఈ నెల 8వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన వీరన్న, కల్పన దంపతులకు వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. వీరికి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఏడాదిన్నర వయసు ఉన్న కుమారుడు అక్షయ్ ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలో ఎండబెట్టిన పల్లి గింజ, వేరుశనగ గింజలు తినేందుకు ప్రయత్నించాడు. వేరుశనగ గింజ తీసుకొని నోట్లో పెట్టుకుండగా అయితే అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించే లోపు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు పరీక్షించి వైద్య పరీక్షలు చేసి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. బన్సీరేట్ అంబులెన్స్‌లో హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్తున్న తరుణంలో మృతుడు మృతి చెందినట్లు సూచించారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కూడా కోల్పోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అయ్యో దేవుడా! ఒక్కగానొక్క కుమారుడిని దూరం చేశావా అంటూ కన్నవారు గుండెలు పగిలేలా విలపించడం అక్కడున్న వారికి కంటతడి పెట్టించింది. చిన్నారి మృతితో గ్రామంలోనూ విషాదాలు అలుముకున్నాయి. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారు తెలిసి తెలియక ఏది పడితే అది నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉందని, చాలా సందర్భాల్లో ఈ ప్రమాదకర ఘటనలు వస్తువులు నోట్లో పెట్టుకొని పిల్లలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. కాబట్టి చిన్నారులపై తల్లిదండ్రులు ఎప్పుడు ఓ కన్నేసి ఉండడం మంచిదంటూ కూడా ప్రముఖులు, నిపుణులు చెబుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తల్లిదండ్రులు మేల్కొనేలా, పిల్లలను కాపాడుకునేలా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.